ఈ వీడియోలో మీరు తెలుసుకునే ముఖ్య అంశాలు: త్రిపురాలు ఒకే సరళ రేఖ పైన వచ్చే అద్భుత ఘట్టం, శివుడు మేరు విల్లు వంచి విష్ణు బాణాన్ని సంధించుట హైలైట్. ఆ బాణంతో 3 నగరాలు భస్మం. హాహాకారాలు చేస్తూ అగ్నికి హాహుతులైన రాక్షసులు. ముల్లోకాలలో కులవాన దేవతల ఆనందం. చనిపోతూ కూడా శివనామస్మరణ చేసిన త్రిపురాసురుడు. మహాదేవుని కరుణ, రాక్షసులకు గుణాధీపులుగా జన్మ. శివభక్తికి ఉన్న అనంతమైన శక్తిని దాటే ఈ మహా ముగింపును తప్పకుండా చూడవలసినదే. ఓం నమః శివాయ. ఇక ఈ వీడియోలో శంకరుడు త్రిపుర దహనం చేయుట, త్రిపురాసుడు మహాదేవుని గణాధిపులై పుట్టుట అనే ఘట్టం గురించి తెలుసుకుందాం. బ్రహ్మదేవుడు నారదుడితో ఈ విధంగా అంటున్నాడట: నారద, త్రినేత్రుడు త్రిపురాను సంహరించడం కోసం ధనస్సునందు బాణమును ఎక్కుపెట్టి ముఖమును పైకి వెత్తి కుడికాలు ముందుకు చాచి ఎడమకాలను వెనక చాచాడు. దీనినే నారద, దీనినే ఆలీఢము అని అంటారు. పిడికిలితో గట్టిగా ధనస్సును పట్టుకొని చూపును కొట్టవలసిన ప్రదేశమునందు స్థిరముగా ఉంచి అలాగే 1000 సంవత్సరాల కాలం స్థిరంగా నిలబడి బాణప్రయోగం చేసిన గురి దొరకపోవడంతో లక్ష్యం ఎప్పుడు లభిస్తుందా అని నిరీక్షిస్తూ ఉన్నాడు శంకరుడు. ఇంతలో ఆకాశవాణి ఇలా అంటున్నది: నారద, ఓ పరమేశ్వర, నువ్వు మొట్టమొదటగా వినాయకుడిని పూజించలేదు. అందువలన నీకు గురి దొరకగా లక్ష్య సిద్ధి కలగటం లేదు. నువ్వు వినాయకుడిని అర్చించకపోతే త్రిపురాసును సంహరించలేవు అని అన్నది. శంకరుడు ఆ గగనవాణి చెప్పినది విని ముందుగా తాను గణపతిని పూజించి భద్రకాళి చేత కూడా గణపతి అర్చించేశాడు. శంకరుడు వినాయకుని సంతృప్తి పరిచిన తరువాత అంబరంలో త్రిపురాలు కనబడినాయి. అది చూసిన దేవతలు గణపతిని పూజించకుండా చేసిన ఎటువంటి పనులైనా సరే ఫలించవని నిర్ణయించుకున్నారు. శంకరుడు పరబ్రహ్మం. అతడు దేవతలకే ప్రభువు కదా, అందరూ పూజించదగినవాడు, అందరి చేత పూజించదగినవాడు కదా. అటువంటి మహేశ్వరుడికి ఇతరమైన ఉపవాసములు అనగా ఇతరమైన పూజలు అవసరం లేదు కదా. అతడు స్వతంత్రుడు, పరబ్రహ్మ స్వరూపుడు, సగుణ నిర్గుణుడు, కంటికి కనిపించేవాడు, అలాగని కంటికి కనబడనివాడు. సమస్తమునకు అతడే ప్రభువు కదా. పరమాత్మ అతడే. ఇవి అంటనేవాడు, పంచాయతనంలో పూజింపబడేవాడు, పంచాయతన స్వరూపుడు కూడా అతనే. అటువంటి వాడికి గణపతిని అర్చించకపోతే గురు దొరకలేదు అనే మాట అస్సలు కుదరదు నారద. ఆ పరమేశ్వరుడు ఘటన సమర్థుడు కదా. గణపతి విశిష్టతను చూపించడం కోసం ఈ విధంగా చేశాడే తప్ప అతడు అసమర్థుడే కాదు. గణపతి యొక్క గొప్పతనాన్ని అన్ని లోకాలకు చాటి చెప్పడం కోసం ఈ విధంగా చేశాడు. అతడే ఇలా చేసి చూపించాడు నారద. శంకరుడు గణపతి అర్చించిన తరువాత ఆయనకు త్రిపురాలు ఒక్కటై కనబడినాయి. అది చూసిన దేవతలంతా మిక్కిలి ఆనందాన్ని పొందారు. ఋషులు దేవతలు జయ జయధ్వానాలు చేస్తూ శంకరుని స్తోత్రం చేస్తున్నారు. నారద, నేను విష్ణువు ఈశ్వరుని చూసి సంహారం సమయం వచ్చిందని ఈశ్వరునికి బోధించాము. ఏకమైన ఆ 3 పురాలు మళ్ళీ విడిపోకముందే వాడిని భస్మం చేయమని ప్రార్థించాము. ఈశ్వరుడు త్రిపురాలను చూస్తూ పాశుపతాస్త్రమును ఎక్కుపెట్టి కూడా మళ్ళీ ఏదో ఆలోచిస్తూ ఉండిపోయాడు. అది చూసిన దేవతలు ఇలా అంటున్నారు: ఓ దేవదేవా, నువ్వు మా పట్ల అనాదరణ చూపకు. ఏ పురత్రయాన్ని భస్మం చెయ్యి. నువ్వు సమర్థుడివి కదా, పరమేశ్వరుడివి కదా, సత్పురుషులకు గతివి నీవే కదా. నువ్వు తలుచుకుంటే నీ చూపులతోనే 3 లోకాలను మట్టి పెట్టగలవు. ఇక ఈ 3 పురాలు నీకు ఒక లెక్క. మా యొక్క కీర్తిని వ్యాపింపచేయడం కోసం నువ్వు బాణాన్ని విడిచిపెట్టాల్సిందే. మేమేమీ ఆలోచించకు సుమా అని అన్నారు. అప్పుడు ఈశ్వరుడు ధనుష్ఠాగాయం చేస్తూ దేవతలు చేస్తున్న స్తోత్రాలను వింటూ ఆ రాక్షసులా అంటున్నాడు: నా బాణపు దెబ్బకు కాచుకొని త్రిపురాలతో అంటూ కోటి సూర్యుల వలె ప్రకాశిస్తూ ఆ పాశుపతాస్త్రమును త్రిపురాలపైకి ప్రయోగించాడు నారద. విష్ణుమయమైన అగ్నితో సమానంగా ప్రకాశిస్తున్న అగ్నికణమైన ఆ జాజ్వలమైన బాణము 4 సముద్రాలతో చుట్టబడి ఉన్న త్రిపురను భస్మం చేసేసింది. ఒకే ఒక్క బాణంతో త్రిపురవాసులతో సహా త్రిపురాలు బూడిదై నేలరాలాయి. శివపూజ నిరసనము ఆ బాణాగ్నికి గురై 100ల కొద్ది మానవులు హాహాకారాలు చేస్తూ నేలకు ఒరిగారు నారద. అందరూ నశించిపోయారు. కానీ త్రిపురాసుని కుమారులు 3 మాత్రం దహించబడలేదు. వాళ్ళ 3 భక్తపత్రుడైన పరమేశ్వరుని భక్తితో స్థుతిస్తూ ఆ మహాదేవుని కనురాలా చూస్తూ మనసులో ఈ విధంగా అనుకుంటున్నారు: ఓ పరమేశ్వర, నీ ప్రభావము ఇప్పుడు బంధువుల ద్వారా తెలుసుకున్నాము. మా బంధువులందరూ నశించారు. చక్కనిదైన సనాతనమైన పూజా మార్గము ఉండగా
కొత్తగా వచ్చిన గురువును ఆశ్రయించి సనాతన దైవమైన నిన్ను మరిచిపోయి అధర్మంగా ప్రవర్తిస్తూ పెడదారిలో ప్రయాణించే వాళ్ళకి సుఖం ఎక్కడ లభిస్తుంది చెప్పు? మా యొక్క చెడు నీతి వలనే మేము నశించిపోయాము. నీ దర్శన భాగ్యం లభించడం చేత సురాసురులకు కూడా అందరాని ఫలితమును పొందాము. ఇకపై మేము ఎన్ని జన్మలెత్తినా నీ యందు దృఢమైన భక్తి మాత్రమే ఉండేటట్టుగా అది చెదరనీయకుండా అని ప్రార్థించారు. ప్రార్థించి క్షణకాలంలో ముగ్గురు భస్మమైపోయారు. ప్రళయాగ్నిలో ఏ ఒక్క జీవి కూడా మిగలకుండా ఏ విధంగా పోతుందో అదేవిధంగా త్రిపురాలతో సహా ఏ ఒక్క జీవి మిగలకుండా భస్మమైపోయారు. విశ్వకర్మ నిర్మితమైన త్రిపురాలు స్థావర జంగమాలతో సహా ఏమీ మిగలకుండా బూడిదైపోయినాయి. పరమేశ్వరుడు ఈశ్వర భక్తి కలిగిన దేవతలందరినీ రక్షించాడు. పరమేశ్వర భక్తి విహీనులైన త్రిపురాసురులందరినీ నశింపజేశాడు. ఈశ్వర భక్తి లేకపోతే ఎంతటి సన్నిహితులైనా సహించి ఊరుకోడు పరమేశ్వరుడు. ఈశ్వర భక్తి ఉన్నట్లయితే ఎంతటి దూరులైనా రక్షించబడతారు. కనుక ఈశ్వర భక్తి లోపిస్తే ఇటువంటి అనర్థములు సంభవిస్తూ ఉంటాయి అని తెలుసుకోవాలి నారద. మరొక విషయం ఏమిటంటే గుర్తింపు లేని పని ఏది చెయ్యకూడదు. సత్పురుషులు విక్రయోగ్యమైన పనులు మాత్రమే చేయడానికి ప్రయత్నించాలి. పాపకర్మ చేత ఇహపరములు రెండూ నశిస్తాయి. విధి యొక్క ప్రేరణ చేత వీరంతా తమ మతములను స్వీకరించి ఈ విధంగా భ్రష్టులైపోయారు. వారందరూ చాలా కాలము శివుని సేవించేందుకు ఫలితముగా శివగణాధిపులే జన్మించి కైలాసంలోనే జీవించి ఉన్నారు. నారద, హరి ఓం దత్సతు. ఇంతటితో చంద్రుడు త్రిపుర దహనం చేయుట, త్రిపురాసుడు మహాదేవుని గణాధిపులై పుట్టుట అనే ఘట్టం పరిసమాప్తి. రేపటి వీడియోలో బ్రహ్మ విష్ణువాది దేవతలు కృతజ్ఞులగుట, ఈశ్వరుని స్తోత్రం చేయుట అనే ఘట్టం గురించి తెలుసుకుందాం. స్వస్తి. ఇప్పటి వరకు చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఇలాంటి అద్భుతమైన వీడియోల కోసం ఇప్పుడు శివభక్తుడు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.